మంచిది. ప్రతి 3వ శనివారము మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పాటించాలి. హాస్టల్స్లో, కాలేజెస్లో, క్యాంటీన్ దగ్గర పాటించాలి. దానికి మనం కంపల్సరీగా 3 డస్ట్బిన్స్ వాడాలి. సో మనందరికీ తెలుసు గ్రీన్, బ్లూ, రెడ్. సో మనం ఎక్కువగా గ్రీన్ అండ్ బ్లూనే వాడతాం, రెడ్ మనకు అంత అవసరం ఉండదు. సో గ్రీన్లో మన ఫుడ్ వేస్ట్ అండ్ ఆకులు, గ్రీన్ లీవ్స్ ఏమైనా ఉంటే దాన్ని మనము గ్రీన్లో వేయాలి. అండ్ బ్లూలో డ్రై వేస్ట్ వేయాలి. మనం డ్రై వేస్ట్ అంటే పేపరు, ప్లాస్టిక్, మెటల్. సో మీరు ఒక వేస్ట్ పేపర్ ఏదైనా సరే, ప్లాస్టిక్ అయినా మెటల్ అయినా మీరు బ్రష్లు పడేస్తారు కదా, అవన్నీ మీరు బ్లూలో వేయాలి. అండ్ హజార్డస్ వేస్ట్ అంటే మనకు హానికరమైనది, ఈ మన గ్లాస్ సీసాలు ఎక్కడన్నా పడిపోయినా, తర్వాత నెక్స్ట్ సిలిండర్స్, తర్వాత మన ఈ వేస్ట్, ఫ్లాపీ డిస్కులు, మెటల్, అవన్నీ మన కంప్యూటర్ రిలేటెడ్ అన్నీ మనం రెడ్లో వేయాలి. సో మనకు రెడ్ వేస్ట్ ఎక్కువ జనరేట్ అవ్వదు అండ్ బ్లూ అండ్ గ్రీన్ వేస్ట్ జనరేట్ అవుతుంది. ఎవ్రీ వీక్ మనం ఎంత వేస్ట్ మన హాస్టల్ కూడా స్వీపర్స్కి అందరికీ కూడా శుభాభినందనలు. హౌస్ కీపింగ్ వాళ్ళంతా కూడా ఈరోజు ఒక లెక్చరర్స్గా మేము ఒక ఉదాత్తమైన ఆశయంతో వచ్చాము. ఇంతకాలం మేము స్టూడెంట్స్ బుర్రలు శుద్ధి చేసేవాళ్ళము, ఈరోజు క్యాంపస్ క్లీన్గా పెట్టుకోవాలి. మీరందరూ మా పనిలో ఎప్పుడూ కూడా గొప్పది తక్కువది అని లేదు, తేడా లేదు. మేమెంత ఇంపార్టెంటో మీరు కూడా అంతే ఇంపార్టెంట్. మీరు లేకుంటే క్యాంపస్సే లేదు. కాబట్టి మీరు ఏ విధంగా ఈ 100 సంవత్సరాల కాలేజీలో చెత్త పేరుకుపోకుండా చేయాలనేది ఒక అవగాహన కల్పిద్దాము. మనము కసువు నూకితే చెత్త శుద్ధి చేస్తే ఎలా ఉండాలి అంటే, ఎవరైనా దేవతల పైన పోయేటప్పుడు ఎవరు ఇంత నీట్గా క్యాంపస్ పెట్టింది, మేము కూడా ఇట్లా శుద్ధి చేయలేము అనే రకంగా మీరు చేయగలగాలి. మీరు చెత్తను ఎప్పుడైతే చిత్తశుద్ధితో క్లీన్ చేస్తారో మేము బాగా పాఠాలు. మీకు రకరకాల చెత్తలు ఉన్నాయనేది అవగాహన ఉండదు. ఒకప్పుడైతే సాధారణంగా ఏం చేసేవాళ్ళం అంటే అన్ని చెత్తలు ఒకే చోట పోగు చేసేవాళ్ళం. మనమంతా ఇంచుమించు వీళ్ళలో కొద్దిమంది తప్ప మిగిలిన వాళ్ళంతా మేమంతా ఏజ్డ్. మా చిన్నప్పుడు మేము ఎలా పైకి లేచేవాళ్ళం అంటే కౌసల్య, సుప్రజారామ అనుకుంటూ పైకి లేచేవాళ్ళము. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీ ఇంటి దగ్గరికి చెత్త బండి వచ్చిందమ్మా, చెత్త బండి వచ్చింది అనే దీంతో మనం పైకి లేస్తాం. అంత ఇంపార్టెంట్ చెత్త అనేది, అంత ఇంపార్టెంట్. దీన్ని వెల్త్గా, ఐశ్వర్యంగా కూడా మార్చుకోవచ్చు. కాబట్టి మనం కరెక్ట్గా దాన్ని ఏం చేయాలంటే ఐడెంటిఫై చేసి సపరేట్ చేయాలి. ఇక్కడ చూడండి 3 డస్ట్బిన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి గ్రీన్, దిస్ వన్ కనపడుతూ ఉంది కదా, దిస్ ఈజ్ గ్రీన్ డస్ట్బిన్, గ్రీన్ డస్ట్బిన్. దీంట్లోకి ఏమేమి వేయాలంటే ఇక్కడ చూడండి ఆకులు ఉన్నాయి కదా, ఆకులు కానీ తడి చెత్త కానీ డిగ్రేడబుల్ అంటే జీవ విచ్ఛిన్నం కాగలిగినటువంటివి దీంట్లోకి వేయాలి. ఇది గ్రీన్ డస్ట్బిన్. దీంట్లోకి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిలో మీరు ఏం వేస్తారో అక్కడ ఆకులు ఉన్నాయి కదా, వేయం ఆకులు వేయం. అంతేకాదు ఆకులు మాత్రమే వేయాలి. ప్లాస్టిక్ కానీ అవన్నీ రాకూడదు. పేపర్లో పక్కన తీయాలా. తడి చెత్త అంతా కూడా దేంట్లోకి వేయాలంటే, తడి చెత్త అంతా కూడా తడి చెత్త, ఆకుపచ్చ చెత్త, తడి చెత్త, విచ్ఛిన్నం కాగలిగిన చెత్త దీంట్లోకి వేయాలి. ఆకుపచ్చ చెత్త దేనికి? దీంట్లోకి ఏమేమి వేయాలమ్మా? ఆకులు, తడి చెత్త, మెతుకులు. హాస్టల్లో మెతుకులు ఉంటాయి, పిల్లలు క్యారర్ తినేసి అక్కడ మెతుకులు వదిలింటారు, అవన్నీ ఇలాంటి దాంట్లో వేయాలి. అదేవిధంగా టీ పౌడర్, శేఖర్ క్యాంటీన్లో టీ పౌడర్ వాడింటారు, అది మిగిలిపోయిన ఆ కవర్ వేయకూడదు. కవర్లు తీసి పౌడర్ మాత్రమే దీంట్లోకి వేయాలి. చూడండి అమ్మా, తడి చెత్త మాత్రమే దీంట్లోకి వేయాలి. పిల్లలు కూడా గమనించుకోండి అందరూ. మీరు దీన్ని గ్రీన్గా ఎందుకు పెట్టారంటే ఇది అంత హానికరం కాదు. కాబట్టి దీని నుంచి మనము మంచి ఉపయోగకరమైన రిసోర్స్ దీని నుంచి తయారు చేయొచ్చు. కాబట్టి దిస్ ఇస్ నాట్ హార్మ్ఫుల్, అంత ప్రమాదకరమైనది కాదు. కాబట్టి దీన్ని ఈ బాక్స్లోకి, డబ్బాలోకి, డస్ట్బిన్లోకి వేయాలి. ఏమేమి వేశారు దీంట్లోకి? ఆకులు ఇలాంటివి వేశారు, టీ పొడి కూడా వేశారు కదా. దీని గురించి అర్థమైంది కదా ఇప్పుడు? ఓకే రైట్. ఇంకొక రంగు చెప్పండి, ఏముంది? దీంట్లోకి ప్లాస్టిక్ బాటిల్స్, మనం ఎక్కువగా ప్లాస్టిక్ వాడుతున్నాం కదా, అలాంటి ప్లాస్టిక్ అన్నీ కూడా దీంట్లోకి వేయాలి. పేపర్ కూడా దీంట్లోకి వేయాలి. ఇంతకుముందు టీ కప్స్ మనం ఎక్కువ వాడుతుంటాం కదా, వీలైతే డిస్పోజబుల్ టీ కప్స్ వాడకుండా ఉందాము. ఇప్పుడు కూడా మట్టి టీ కప్పులు కానీ లేదా మామూలు గ్లాసులు ఉంటాయి కదా, స్టీల్ గ్లాసులు కానీ, దాంట్లో టీ తాగితే కడిగే, అప్పుడు చెత్త పెరిగిపోదు. మనమంతా ఏం చేస్తున్నాం, డిస్పోజబుల్ పేపర్లు వాడుతున్నాం కదా, అలాంటివన్నీ దీంట్లోకి వేయాలి. ఇప్పుడు విడదీయండి, చూపించమ్మా. చూసారా బాటల్? ఈ బాటల్ డీగ్రేడ్ కావడానికి కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది. అలాంటి వాటిని దీంట్లోకి వేయాలా? హానికరం, కొద్దిగా హానికరం.
మరి దాంట్లో కూడా పేపర్లన్నీ ప్లాస్టిక్ కూడా వేయచ్చు. ప్లాస్టిక్ ఓన్లీ పేపర్ ప్లాస్టిక్ అలాంటి వేయండి ఒకసారి వేయండి మా కాబట్టి నీలం దాంట్లోకి ఏమేళ్ళమ్మా అమ్మా గ్రీన్ దీంట్లోకి ఏమేయాలమ్మా గ్రీన్ ఇంతకు ముందు ఆకుపచ్చ ఓకే దీంట్లోకి ఏమేశారు ఓకే ఏది ఎక్కువ హానికరము అదే ఇదా తడి చెత్తన ఇదే ఇది దాంతో పోల్చుకుంటే ఇది ఎక్కువ హానికరం ఏది ప్రకృతిలో కలిసిపోదు ఇదే ఇది కలిసిపోదు అది కలిసిపోతుంది ఓకే వేయండి సార్ అది వేసేయండి అమ్మా ఇప్పుడు ఎన్ని బిన్స్ కంప్లీట్ అయినాయి 2 బిన్స్ ఏవేవి రంగులు బ్లూ గ్రీన్ నెక్స్ట్ సాధారణంగా కాలేజీలో దీని పని ఏమి ఉండదు ఇది రెడ్ డస్ట్ బిన్ చాలా ప్రమాదకరమైనవి డేంజర్ తెలుసు కదా డేంజర్ అలాంటివి మాత్రమే దీంట్లోకి వేయాలి ఎక్కడ జనరేట్ అవుతాయి ఎక్కడ ఉత్పత్తి